అందరికీ నమస్కారం. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ దేవుళ్ళని చూసారా? ఆకాశంలో దేవుళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ కనబడుతున్నారు చూసినాం. వీళ్ళు ముగ్గురు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. వీళ్ళు ముగ్గురు ఆమన్గల్ మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీ కోసం ఊరట పడుతున్నారు. కానీ విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అంటే దేవుళ్ళు అనుకున్నారు, కానీ మనుషులు భూమి మీద ఉండి ప్రజలకు సేవ చేసే నాయకులు. ఎందుకంటే వీరు ముగ్గురు ప్రజా సేవకులో మునిగి తేలిన వాళ్ళు, ప్రజలకు సేవ అందించిన వాళ్ళు. ఈ ఆమన్గల్ మున్సిపాలిటీ మొత్తం వీరంటే తెలియని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ఒక కుర్చీ గురించి, చైర్మన్ కుర్చీ గురించి వీళ్ళు ముగ్గురు పోటీ పడతారు. గుర్రెకేశల్ అన్న గారు, ప్రసాద్ అన్న గారు, రామన్న గారు, వీరు ముగ్గురు పోటీ పడుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తీర్పు మేరకు మాత్రమే ఒక్కరికి ఆ కుర్చీ దక్కుతుంది, చైర్మన్ కుర్చీ. ఊరట కలిగిస్తున్నటువంటి ఈ ముగ్గురికి మరి ఆమన్గల్ ప్రాంత ప్రజలు మరి ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా మరి ప్రజల నిర్ణయం ఇది. మీరు తెలిసిన వాళ్ళు, మీ వాళ్ళల్లో ఎవరెవరు నిలబడరు ఏందనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చైర్మన్ పర్సన్ మాత్రం వీళ్ళు ముగ్గురు ఇట్లా మరి ఎవరికి అవకాశం వస్తుందో కూడా తెలియదు. కానీ ముగ్గురికి ఆమన్గల్ ప్రాంత ప్రజలందరూ కూడా ఎవరు వస్తే బాగుంటుంది అది ఇంతకుముందుకు కొన్ని వీడియోలు చేసిన నేను కూడా, చైర్మన్ గురించి కానీ కౌన్సిలర్ల గురించి కానీ తెరపైకి ముఖ్యమైన నాయకులు, చైర్మన్ పర్సన్ల ఫోటోలు ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. నిజంగా చెప్పాలంటే వీరు ముగ్గురు సేవను అందిస్తలే, కానీ ఇంట్లో ఎవరికో ఒకరికి మాత్రం కుర్చీ మరి దక్కుతుంది. కాబట్టి ప్రజల నిర్ణయమే నా నిర్ణయం. ముగ్గురు ఇట్లా ఎవరు వచ్చినా సంతోషమే. ఆమన్గల్ ప్రజలను కూడా నేను కోరుతున్నా, ఎవరు వచ్చినా కూడా ప్రజల నిర్ణయం అది. ఎవరు వచ్చి కూర్చున్నా కూడా ప్రజలకు సేవ చేయాలి, కానీ మత్తులో మునిగి మాత్రం తిరగకూడదని చెప్పేసి ముఖ్యంగా ఓటు చాలా కీలకమైంది. ఎవరున్నా సరే ఓటుని మనం బహిరంగంగా పబ్లిక్లా ధైర్యంగా ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అంబేద్కర్ గారు ఆ రాజు రాసినటువంటి రాజ్యాంగంలో ఓటును వినియోగించుకోవాలి, మంచి పర్సన్ ఎంచుకోవాలని చెప్పేసి మనకు చెప్పినటువంటి ధైర్యం ప్రకారంగా ఎవరినో ఒకరికి మరి చైర్మన్ పోస్ట్ ఎవరికి వస్తున్న సంగతి మరి మీరు ఎవరు అనుకుంటారో కూడా విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ఎవరైతే బాగుంటారనేది కూడా కామెంట్ రూపంలో మీరు పోస్ట్ చేయాలని చెప్పేసి, కామెంట్ చేయాలని చెప్పి నా వీడియో ద్వారా కోరుతున్నా.